BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో మండూరి సాంబశివరావు గారు, తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ టీడీపీ పార్టీ. ఒకసారి ఆహ్వానిద్దాం. నమస్కారం సాంబశివరావు గారు. సాంబశివరావు గారు, అతి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమావేశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులది జరగబోతోంది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు నిన్న రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు, కలుద్దాం, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలకు సంబంధించి, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే దిశగా కలుద్దామని లేఖ రాశాడు. అయితే ఈ భేటీ ఎలా ఉండబోతోంది? ఈ భేటీ ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంటుంది అని అనుకోగలమా? డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారి ఒక సానుకూల వాతావరణంలో మనం మాట్లాడుకోవాలా అనే వాతావరణంలో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనం విడిపోయినా కూడా మనం ఆస్తులేంది, ఎవరు ఎంత బాకీ ఉన్నాము, మనం పవర్ కానీ అది కానీ ఏదైనా కూడా ఏదైనా దాని మీద ఒక చర్చ అనేది కావాలా. కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడకుండా దాని మీద ఇది చేసేసారు, నెగ్లెక్టెడ్గా ఉంది అది. సరే, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అది అప్పటి కూడా స్టార్ట్ కాలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ముందడుగు వేసి ఆయన ఒక సానుకూలంగా మన ఇద్దరి మేలు కోరి దానికి సామరస్యంగా ఇరు రాష్ట్రాలకి సామరస్యంగా ఉండేటట్టు ఒక మాట్లాడదామని ఒక చర్చ అయితే ఆయన పెట్టడం చాలా శుభపరిణామం అని నేను అనుకుంటున్నాను. నేను అదే అంటున్నా. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే ప్రతిసారి కలిసినప్పుడు చర్చ జరిగినప్పుడల్లా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని తెలంగాణ ప్రజలు ఆశించడం, ఆంధ్ర ప్రయోజనాలు కాపాడాలని ఆంధ్ర ప్రజలు ఆశించడం, ఇలా ఒక చర్చ ఉండేది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అని అంటే ఉన్నటువంటి చర్చ వేరు. సరే, గురు శిష్యులా, లేకపోతే ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళ, లేకపోతే తెలుగుదేశం పార్టీ పరిశ్రమలో తయారయ్యి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడా అనేది పక్కన పెడితే, గతంలో ఉన్నటువంటి చర్చ వేరే. ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కలిస్తే ఇప్పుడు ఎలాంటి చర్చ తెర మీదకి వస్తుంది? అంటే ఇద్దరూ బాగా తెలిసినటువంటి వ్యక్తులే, కలిసి పనిచేసినటువంటి వ్యక్తులే, గురు శిష్యులు లాంటి వ్యక్తులే కాబట్టి వీళ్ళిద్దరూ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందా? వీళ్ళ నిశ్చితాభిప్రాయంలో రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు కాపాడబడతాయా? డెఫినెట్లీ అట్లా జరిగితేనే అది సమన్వయంగా ఉంటుంది, అందరి ప్రజల ఆమోదం పొందుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అయినా కూడా ఈ విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ఇది వ్యక్తిగతం కాదు కాబట్టి ఇద్దరు ప్రజలకు ఆమోదంగానే నిర్ణయాలు ఉంటాయి. వేరే నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇద్దరు ఇది సమన్వయంగా ఉండదు. అది ఇంకొక మోరెవర్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఇద్దరు సీనియర్ మంత్రులు ఉంటారు, ఇక్కడ తెలంగాణ తరఫు నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎవరు అధికారులు కూడా ఉంటారు కదా, అధికారులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏదైనా వాటర్ విషయం కానీ ఏదైనా కూడా ఎగ్జాక్ట్లీ వాటర్ విషయం అన్నారు కాబట్టి అతి ఎక్కువగా చర్చల్లోకి వచ్చింది నాగార్జున సాగర్ నీటి పంపకాల విషయంలో. దాని మీద ట్రిబ్యునల్స్ వేశారు, సిడబ్ల్యూసీ మీటింగ్స్కి రమ్మన్నారు. సరే, అది వెళ్ళారా వెళ్ళలేదా ఇదంతా పక్కన పెడితే వివాదం అయ్యింది మాత్రం అక్కడే కదా. మొన్న ఎలక్షన్స్ పోలీసులు రావాల్సి వచ్చింది కదా, ముందు కూడా ఆయన వివాదం వీళ్ళు కావాలని. సరే, రాజకీయం పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, ఇలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దీంట్లోనే పరిష్కారం అవుతాయి. ఆల్రెడీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కాబట్టి ట్రిబ్యునల్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ట్రిబ్యునల్స్ కూడా దగ్గర నుంచి కూడా ఆల్రెడీ ట్రిబ్యునల్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా క్లారిటీ తీసుకోవాలా. ఇరు రాష్ట్రాలు ఆమోదం పొందితే అక్కడ ట్రిబ్యునల్లో ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే బహుశా ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో, లేకపోతే ప్రజల్లో కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చేమో. ట్రిబ్యునల్స్ చెప్తే ప్రజలు వింటారుగా. డెఫినెట్లీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ ఉంటుంది, మన ఇద్దరికి సెట్ కానప్పుడు కోర్టుకే పోతాం కదా. కోర్టులో తీసుకున్నాక ఆమోదం దాన్ని ఎవరు ఏం చేయలేరు. అట్లా అని కాదు, ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా బాగా ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. వాళ్ళు కూడా ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని, సానుకూలంగా మాట్లాడాలని కూడా ప్రజలు అనుకుంటున్నారు. అప్పుడు దాని పరంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందేసి లెటర్ రాశారు. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడం అంటే
ఎట్లా అనుకోవాలి మీ నాయకుడు? అదే ఇప్పుడు ఆయన నిద్రపోడు, వేరే వాళ్ళు నిద్రపోనియాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు నిద్రపోడు, ఎవరు నిద్రపోనియాడు. ఉమ్, ఆయన చెప్పిందే అది. నేను ముఖ్యమంత్రి అయితే వేరే విధంగా ఉంటుంది, మీకు ఇష్టం ఉంటే పని చేయండి. ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా చెప్పాడు, మీకు ఇష్టం ఉంటే పని చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, నేను వేరే వాళ్ళని పెట్టి చేపించుకుంటా. మన పింఛన్ విషయంలో కూడా ఉమ్, వాలంటీర్ ఉంటేనే పింఛన్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వాలంటీర్ లేకుండా పింఛన్ ఇవ్వచ్చు, నేను ఇచ్చి చూపిస్తా అన్నాడు. ఉమ్, రాగానే అసలు 5 ఏళ్ల నుంచి ఆయన పింఛన్ 1000 రూపాయలు పెంచలేంది, ఆయన ఒకటేసారి పింఛన్ ఎట్లా ఇచ్చాడో మీకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మీడియాలో కూడా చూస్తున్నాం. అవునవును. ఒకసారి ఒకటే డేలో 1 డేలో 93% ఇచ్చేశాడు. కొన్ని ఏదో అటు ఇటు వాళ్ళకి ఐడెంటిఫై కాగాని కొన్ని ఉన్నాయి, దానివల్ల అయిపోయింది. కానీ 93% ఏదో ఇచ్చాడు. సో మీరు అన్నట్టు ఆయన నిద్రపోడు, నిద్రపోనివ్వడు అని అంటే ఆయన పని చేస్తాడు, చేయిస్తాడు. చేయించడం కూడా వచ్చు, చేయటం కూడా వచ్చు. ఆయన ఫస్ట్ చేస్తున్నాడు. నిన్న పింఛన్ ఇవ్వటం వల్ల కాదన్నారు, ఆయన చేసి చూపించాడు. అంటే వేరే వాళ్ళు చేయాల్సిందే కదా. అట్లా అన్నీ అది తెలంగాణ కూడా ముఖ్యం ఆయనకి రేపు భవిష్యత్తులో. అందుకే తెలంగాణది కూడా మనం ఏది ఉందో సామరస్యంగా పరిష్కరించుకుందామని ఒక ఉత్తరం రాశాడు ఆయన. రాగానే ఒక లెటర్ పెట్టాడు అనుకో, దాంట్లో ఈయన రిప్లై ఇస్తాడు. దానికి కూడా ఈయన కూడా ఏదో సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకైతే. ఆయన నోటితో మనం వినలేదు, పత్రికల ద్వారానే మనం వింటున్నాం. అంటే ఇప్పుడు ఈ కలయిక ఏదైతే ఉందో, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక, ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక కాదు, 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం కలిసేటువంటి కలయిక. అట్లనే చూడాలి. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అధికారంకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఎదగడానికి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ కలయిక ఒక బేస్ అయ్యే అవకాశం ఉందేమో కదా. అట్లా బేసు కావచ్చు మన, ఎందుకంటే రాబోయే కాలంలో మేము కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ బలంగా తయారు చేయాలి. ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటున్నారు కాబట్టే నేను అంటున్నా ఈ ప్రశ్న. ఇది కీలకమయ్యే అవకాశం చాలా బలంగా తయారవుతుంది. రేపు ప్రతిపక్షానికి, గవర్నమెంట్కి, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ప్రతిపక్షం కూడా కావచ్చు రేపు. అదేంటది, అదేం లాజిక్? అదే అవుతుంది లాజిక్. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, కొంతమంది కాంగ్రెస్లో పోతున్నారు, మాకు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారనుకో, మేమే ప్రతిపక్షం అవుతాం కదా. బీఆర్ఎస్ పార్టీ ఉండదు అప్పుడు. నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నో మోర్ ఇది ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్. అరే 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ సార్, తెలంగాణ తీసుకొచ్చాం అనేటువంటి ఒక ఎమోషను, సెంటిమెంట్ మీద బిల్డ్ అయినటువంటి తెలంగాణ కోసం వచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది తెలంగాణ. కేసీఆర్ పోరాడాడు. ఆ తర్వాత ఎక్కడ ఆయన ఇది కావట్లేదు, తెలంగాణ ఎక్స్పోజ్ కావట్లేదు. తెలంగాణని తీసేసి దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్నాడు. మార్చుకున్నప్పుడు ఏమైందంటే ప్రజలు కూడా అయిపోయింది, ఈయన పని అయిపోయింది, ఆయన పక్క జరిపి కొత్త దారి ఎత్తుక్కుంటున్నారు. అందరూ ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటారు కదా ఎవరైనా. అట్లా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అంత ఈజీ మనం చేతులతో మనం చేస్తున్నాం. మనం ప్రజలను కలవం, సెక్రటరియట్కి రాము, ప్రజల దగ్గర అర్జీలు తీసుకోము. మరి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటుంది అధికారంలో? ప్రజలు తెలంగాణ గురించి, నువ్వు తెలంగాణ గురించి పాటు పడతాను వచ్చావు, ఆ తెలంగాణ కావాల్సింది కూడా చేయలేదు. తెలంగాణ వస్తే అయిపోతుంది. 39 మంది ఎమ్మెల్యేలను మొన్న కూడా గెలిపించారుగా. 39 మంది గెలిపించారు. నువ్వేది ఇప్పటి వరకు అసెంబ్లీలో పోయి ప్రతిపక్షంగా కూర్చొని మాట్లాడింది ఏది? బలంగా వాదించింది ఏది? నీకేం కావాలా? తెలంగాణకి ఏం కావాలా? నువ్వు వాదిస్తున్నావా? ప్రతిపక్షంగా ఎప్పుడన్నా కూర్చున్నావా? ఒక్కసారి మాట్లాడావా? నీ కొడుకు మాట్లాడుతు, నీ అల్లుడు మాట్లాడు, వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. అక్కడ నేను మాట్లాడతాను, కుస్తీలు పడుతున్నారు అసెంబ్లీలో. అంటే మీరు అంటున్నది ప్రతిపక్షం కాబోయేది కూడా తెలుగుదేశం అయిపోతుంది. రేపు ప్రతిపక్షం అవుతుంది, రేపు రూలింగ్ కూడా వస్తుంది 2029లో. సరే 29 విషయం పక్కన పెడదాం. ప్రస్తుతానికి ప్రతిపక్షం అంటే ఎమ్మెల్యేలు అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారా? రూమర్స్ అయితే అట్లనే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఎందుకు మనం తెలుగుదేశం నుంచి తెలుగుదేశంలోకి ఎందుకు రావాలి ఎమ్మెల్యేలు? ఎందుకు రావాలి? కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా. మా దగ్గర నాయకులు లేక కాదు, మా దగ్గర లీడర్స్ లేక. తెలుగుదేశంకి ఏం చూసి వస్తారు? ఎందుకు రావాలి? తెలుగుదేశం అసలు ఆంధ్రప్రదేశ్ పార్టీ అని ఒక బ్రాండ్ వేశారు కదా ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు. అది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడే. ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయినాక అది మర్చిపోయారు. తెలంగాణగా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా రన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా
భువనేశ్వర్ గారు ఎన్ని సేవలు చేస్తున్నారు, పిల్లలకు చదువులు చెప్తున్నారు, కాలేజ్ పెట్టారు, ఐఏఎస్ అకాడమీ పెట్టారు, ఎన్నో సంస్థల ద్వారా తెలంగాణలో చేస్తున్నారు. వాళ్ళ కోడలు చేస్తుంది, బాలకృష్ణ గారు అమ్మాయి. అసలు తెలంగాణ ఎన్నికల్లోనే పోటీ చేయనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వస్తుంది, చేస్తాం. కాబోయే మాకు ప్రతిపక్షం. టైం బాగాలేక మా నాయకుడు లోపలికి పోయినందుకు, జైలుకు పోయినందుకు, అరెస్ట్ చేసినందుకు, అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మా ఇబ్బందులు మాకున్నాయి. మేము అవసరం వచ్చినప్పుడు పోటీ చేస్తాం. రేపు సంస్థాగతంగా లోకల్ బాడీ ఎలక్షన్లో నేను అదే అంటున్నా, అలాంటి పార్టీ కనీసం ఎన్నికల్లో పోటీ చేయనటువంటి పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు? ఆ పోటీ ఎందుకంటే ఏ పార్టీ, ఎప్పుడో పార్టీ కొంతమంది ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళే కదా అందరు ఎమ్మెల్యేలు. అక్కడ వాళ్ళకే వాళ్ళ మనసు మారుతుంది. ఇప్పుడు ఏం మన పార్టీని మనం డెవలప్ చేసుకుందాం, మనం ఎక్కడి నుంచి వచ్చో అక్కడ పోదామని అనుకుంటున్నారేమో. రోజు పత్రికల్లో నడుస్తుంది అదే. ఈ పార్టీకి ఆ పార్టీకి ఎందుకు, మన తెలుగుదేశానికి మనం పోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. అంటే తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాగతంగా ఏమన్నా ఇంకా ఉందా తెలంగాణలో హోల్డ్? తెలంగాణకు వ్యవస్థాపక ఓట్లు ఉన్నాయి. ఇలా మా ఓట్లతో గవర్నమెంట్ రన్ అవుతుంది అనేది ప్రజలలో వచ్చేసింది. తెలుగుదేశం పోటీ చేస్తే కాంగ్రెస్ రాదని బీఆర్ఎస్ చెప్తుంది. ఓకే ఓకే ఓకే. రేపు బీఆర్ఎస్కు కూడా తలకాయ నొప్పే కదా మేము వస్తే. బీఆర్ఎస్ ఇదైపోయి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇక్కడ రావాలన్న ఆలోచనలో ఉన్నారు. అంటే సగం మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, సగం మంది తెలుగుదేశంలోకి వస్తారు. అప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అవుతుంది. అంటే మీరు ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని బలవంతంగా పార్టీలోకి రమ్మని ఆహ్వాని ఇట్లా వచ్చేటోళ్ళని కాదనొద్దు. అది వాళ్ళు ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్న ప్రకారంగా మేము చెప్తున్నాము. ఎవరిని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు పిలిచింది లేదు. ఒక నాయకుడు అయితే తిరిగి 15 రోజులు తిరిగితే అపాయింట్మెంట్ వీళ్ళు 10 రోజులు తిరిగితే. తెలంగాణ నాయకుడు ఒక ఎమ్మెల్యే 10 రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఏది ఆల్రెడీ టీడీపీలో నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన నాయకుడేనా? టీడీపీలో నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన నాయకుడే. ఓకే. ఒక పెద్ద సామాజిక వర్గం నాయకుడు. ఓకే. ఏంటి ఎందుకు ఇవ్వలేదు అపాయింట్మెంట్? ఎందుకు ఇవ్వలేదంటే ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఏంటి ఆ మధ్యకాలంలో ఆయనే కాబోయే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు వచ్చినాయి ఆయనేనా? ఆయనే. ఆయన అయితే పేరు చెప్పొచ్చు కదా, ఎందుకు అందరికి పేరు తెలుసు కదా. మల్లారెడ్డి కాబోయే అధ్యక్షుడు అని అన్నారు కదా. అన్నారు. మల్లారెడ్డి వెళ్ళి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాడా? ఒక రోజు కాదు, వారం రోజులు ఆయన ఇయ్యలే. ఆయన చేర్చుకోవాలంటే ఇవ్వచ్చు కదా. ఓకే ఓకే. ఆయన ఏదంటే నేను చేసేస్తా, అది చేసేస్తా అని అంటున్నారు. ఆయన అట్లా కాదుగా, ఒకరిద్దరితో అయ్యేది కాదుగా. ఆయన చూసేది ఏంది, పార్టీని ఒకసారిగా మళ్ళీ ఇది చేద్దాము, మనం చేసేటప్పుడు చేద్దాం దాన్ని. ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్యలు ఇది చేద్దాము. తెలంగాణకు ఆంధ్రకు ఏంది నీళ్ళ సమస్య ఏంది, పవర్ సమస్య ఏంది, బిల్స్ ఏంది, పవర్ డబ్బులు ఇవ్వాలి కదా, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. దీన్ని సమర్థంగా మార్చినాక దాని మీద దృష్టి పెడదామని ఆయన 1 by 1 వస్తున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళంటే దాదాపుగా సిటీలోనే కనపడతా ఉన్నారు కదా వాళ్ళు. ఎందుకు తెలంగాణలో మొత్తం కేసీఆరే తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డే తెలుగుదేశం పార్టీ కాదా? కొన్ని కేసీఆర్ని ఏమన్నా అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి పార్టీని మనం అనగలిగే సాహసం చేయలేమేమో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్లోనే ఉన్నారా అంటే, నేను తెలుగుదేశం నాయకులు హైదరాబాద్ కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నారు. ఆంధ్రలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, మొత్తం భారతదేశంలో ఉన్నారు. అండమాన్ నికోబార్లో కూడా ఉన్నారు. మహారాష్ట్రలో కార్పొరేటర్లు గెలిచారు 10 మంది తెలుగుదేశం పార్టీ మీద. ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మొత్తం యావత్ ప్రపంచమే ఈ తెలుగు జెండా ఊపారు. మరి ఎక్కడైనా ఉండొచ్చు కదా నాయకులు, మీరు లేరని అంత ఈజీగా మీరు ఊహించుకోవటం లేకపోతే కళలో గనడం భావ్యమేనా మీకు? బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్లోకి, కొంతమంది టీడీపీలోకి వస్తారు, కాబోయే ప్రతిపక్షం టీడీపీయే అని అనడం అంత ఈజీగా ఊహించుకోవడం భావ్యమేనా తెలుగుదేశం పార్టీ? మొన్న కూడా మీడియా ఇట్లనే అంది, అసలు తెలుగుదేశం ఎక్కడుంది, అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇంటికి పోతారన్నారు. 150 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. ఎంత తక్కువైనా 100 సీట్లు వస్తాయి అన్నారు జగన్మోహన్ రెడ్డికి. 100 సీట్లు కాదు, 10 సీట్లతో పరిమితం అయింది, 10-11లో. అట్లా ఎప్పుడు ఊహించొద్దు. పబ్లిక్ ఎప్పుడు చేంజ్ అవుతారో తెలియదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారంటే ఒక ఇది
ఆయన ఏదైనా అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్ చేయగలుగుతాడు, దేన్నైనా సాధించుకురాగలుగుతాడు. సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ప్రపంచంలో కానీ బిల్ క్లింటన్ అందరిని పిలిచాడు కదా. దీన్ని బట్టి ఆయన మీద ఒక ఓపు ఉన్నది, జనానికి ఒక ఆయన మీద బలమైన నమ్మకం ఉంది. గోపి గారు, అరే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని ఒక ఆశయం కోసం నడిపించి ఆ ఆశయాన్ని సాధించి సిద్ధింపజేసి 2 సార్లు గవర్నమెంట్ని తెలంగాణను పరిపాలించి సరిహద్దులు నిర్ణయించి తెలంగాణకి ఏం కావాలో మేము చేసామని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఉండదు అని మీరు అంటున్నారు. ఉండదు, ఎందుకంటే మనం చేసే పనులు మనం పబ్లిక్తోని తెలంగాణ ప్రజలతోని ఎప్పుడు కలుస్తున్నాం మనం. తర్వాత ఇంకా కొంతమంది విశ్లేషకులు ఎమోషన్ మీద పుట్టినటువంటి పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు అని అంటారు. దాన్ని కూడా నమ్ముతారా మీరు? అది తెలంగాణ పార్టీ ఎంత ఎమోషనల్గా వచ్చిందో అంతే ఎమోషనల్గా పడిపోతుంది. మనం చూస్తున్నాం ఈ ఎలక్షన్ తర్వాత ఈ 6 నెలల్లోనే చూశారు మీరు ఎంత. పార్లమెంట్ ఎలక్షన్స్లో జీరో అనుకున్నాం మనం. ఎలక్షన్ ముందు కూడా ఒకసారి మనం ఎప్పుడో మీటింగ్లో అనుకున్నాము. ఎలక్షన్లో ఈ ఎంపీ ఎలక్షన్, అది ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత అది అవుతుంది అనుకున్నాం. ఎంపీ ఎలక్షన్ తర్వాత డిమాలిష్ అవుతుందని కూడా మనం అనుకున్నాము. అదే పరిస్థితుల్లో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నాయకుడు బయటకు వచ్చి మాట్లాడలా. ఈ రోజు కూడా ఆయన అసెంబ్లీకి పోయి మాట్లాడు, పబ్లిక్లో కూర్చొని మాట్లాడు. ఎంతసేపు ఆ 4 ఎమ్మెల్యేలు పిలిచి 4 మాట్లాడతారు. అట్లా అయితే పార్టీ ఎట్లా ఉంటుంది? సాధక బాధకాలు ఉంటాయి కదా ఎమ్మెల్యేలకు, వాళ్ళతో మాట్లాడు, పబ్లిక్లో పోమను, నువ్వు కూర్చో, రోజు అప్లికేషన్ తీసుకోవాలి కదా. అర్జీలు తీసుకున్నాడా ఎప్పుడన్నా? ప్రతి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఇప్పుడు సాధారణ కార్యకర్తలు కలుస్తున్నారండి ఆ ఎమ్మెల్యేలతో మీటింగ్ తప్ప ఏం లేదు. కార్యకర్తలు కలిస్తే కనిపిస్తుంది కదా, ఫోటోలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు 2 రోజులు అయితే కాదు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయం మొదలవుతుంది, చంద్రబాబు 4.0 ఇక్కడ కూడా మొదలవుతుందని అనుకోవచ్చా? డెఫినెట్లీగా అవుతుంది. పార్టీ తెలుగుదేశం ఇప్పుడు ప్రజెంట్ కూడా రన్నింగ్లోనే ఉంది, కాకపోతే ఫుల్ ప్లెజ్లో లేదు. మా నాయకులు ఉన్నారు. మీరు అంటున్నారు కదా ప్రతిపక్షం మేమే అని, ఆ స్థాయిలో మొదలవుతుందా? ఆ స్థాయిలోనే మొదలవుతుంది. ఇప్పుడు అదే నేను అనేది. ఇప్పుడు ఇదేంటంటే స్టార్టింగ్ స్టెప్. మనం ఒక పెద్ద అన్న పాత్రగా ఆయన ఒక లెటర్ రాశాడు, మనం సామరస్యంగా పరిష్కరించాలా, అటు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, ఇటు ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయాలా. ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఇన్ని రోజులు? ఒక ముఖ్యమంత్రులు వాళ్ళిద్దరు కూడా మంచి సామరస్యంగా మాట్లాడుకున్నారు, ఒకరింటికి ఒకరు పోయారు, భోజనాలు చేసుకున్నారు. 2 ముఖ్యమంత్రులు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అని అసలు విషయాలు, వాళ్ళ 2 విషయాలు, ఆస్తుల విషయాలు, వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించుకున్నారు. కానీ ప్రజలది ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు. ప్రెస్లో కూడా మీరు ప్రతిపక్షం ఎవరో అధికార పక్షం ఎవరో మాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు కాబట్టి 2 రాష్ట్రాల ప్రజలకి మంచి జరగాలి, 2 రాష్ట్రాల ప్రజల్లో వివాదాలు లేకుండా పరిష్కరించబడాలి అని అయితే కోరుకుందాం. ప్రస్తుతానికి రాజకీయాలు ప్రతిపక్షం ఎవరో అధికార పక్షం ఎవరో ఇవాళ మా నాయకుడు కోరుకుంటున్నాడు కాబట్టి కదా లెటర్ రాసింది. రైట్ ఇద్దరికి న్యాయం చేయాలనే కదా. రైట్ సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.